వికారాబాద్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పెద్దమల్లు పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిపై ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేణుకుమార్ సిబ్బంది చితకబాదారు. 2 నెలల క్రితం గౌస్ అనే వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గౌస్ మృతికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రప్పించారు. ఫిరోజ్ని లోపలికి తీసుకువెళ్లి కాళ్ళపై చేతులపై పోలీసులు కొట్టారు. 40 నిమిషాల పాటు కొట్టడమే కాకుండా గౌస్ను తానే చంపినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారంటూ ఫిరోజ్ ఆరోపించారు. తాము కొట్టినట్లు ఎవరికి చెప్పవద్దంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనపై సిఐ నాగేష్ స్పందించారు. పూర్తి విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ నాగేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫిరోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. పురుషుని పిలిపించేసి ఆయనని శారీరకంగా ఇబ్బంది పెట్టినారని చెప్పేసి అలిగేషన్ చేసినారు. ఆ అబ్బాయి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి తాండూరులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో సత్వర విచారణ చేసి వాళ్ళపైన కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు.